హాయ్ అందరికీ ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఎగ్ ఆమ్లెట్ కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా చేసి పెట్టండి. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారండి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. ముందుగా ఆనియన్స్, ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఎగ్ పలగొట్టుకొని వేసుకోవాలి. ఒకటి ఇలా వేసుకొని ఒక గిన్నెలో ఉప్పు కారం కలిపి పెట్టుకున్నామండి. ఇలా వేసుకోవాలి పైనుంచి. ఇలా వేసేసుకొని చిన్నగా తిప్పేసుకుందాం. రెండవ వైపు కూడా ఇలా బాగా కాలాలి. రెండవ వైపు కూడా కాలిపోయిందండి, తీసేసుకోండి. ఇప్పుడు చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ అలాగే వేసుకోవాలండి. చూడండి, అన్నీ ఇలా వేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. చాలా బాగుంటుందండి. వీడియో నుంచి వరకు చూడండి. ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకోండి. వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకోండి. వేసి ఇలా బాగా కలపండి. బాగా మగ్గాలండి ఆనియన్స్. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ కారం వేసుకోండి. వేసి ఇలా బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇవి బాగా మగ్గాలండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఇలా బాగా కలుపుకోవాలి.
చూడండి బాగా మగ్గిపోయినాయి కదా ఆనియన్స్. ఇప్పుడు ఇందులోకి ఇందాక ఎగ్స్ వేసుకుని పెట్టుకున్నాం కదా ఆమ్లెట్, అవన్నీ వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. చూడండి, చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.